బట్ ఆయన పరువు తీయకూడదు నేను వెళ్ళి. అసలు ఒక పెద్ద యాక్టర్, ఒక మంచి ప్రొడ్యూసర్, అసలు అలాంటి పర్సన్ డాటర్ అయ్యుండి మీరు ఇంత ఆలోచిస్తారా? అప్పుడే ఆలోచించాలి, నార్మల్ గా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టాండర్డ్ పెట్టి ఒకటి క్రియేట్ చేసి వెళ్ళారు, ఒక మార్క్ క్రియేట్ చేసి వెళ్ళారు. సో నేను వెళ్ళిపోయా, నేను చేసేస్తానంటే నేను కెమెరా ముందుకు ఎట్లా వెళ్ళిపోతాను? ఐ కాంట్ డూ దట్. ఆయన పెట్టింది, వాళ్ళు వేసిన మార్క్ ని నేను వెళ్ళిపోతా, ఏవిఎస్ గారు బాగా చేశారా, వాళ్ళ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అనే మాట రాకూడదు. ఐ డోంట్ వాంట్ దట్. ఆయనకు వస్తే నా వల్ల మంచి పేరు రావాలి, కానీ ఆయనకి నా వల్ల ఒక్క 1% ఆయన వల్ల ఏంట్రా అనే మాట కూడా రాకూడదు. చిన్న ఇది కూడా నాకు ఇష్టం ఉండదు. సో అందుకని ఆగి ఇచ్చేసి, బట్ లాస్ట్ లో నాన్నన్నారు, అమ్మా నిన్ను ఒక సీతమ్మ యాక్చువల్లీ ఇది ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఒక లాస్ట్ లో బిఫోర్ ఆయనది జరిగే ముందు హీ వర్ డిస్కసింగ్ అ స్టోరీ. సీతమ్మ తల్లి అని ఒక ప్రాజెక్ట్ ఏదో అనుకుంటున్నారు. అప్పుడు అడిగారు, నేను ఇట్లాంటి క్యారెక్టర్ లో చూడాలమ్మా, సీతమ్మ తల్లి గెటప్ లో కానీ, అంటే సీతమ్మ తల్లి గెటప్ ఇన్ ద సెన్స్ అలాంటి అపియరెన్స్, అలాంటి సోల్ ఉన్న క్యారెక్టర్ ఆ అపియరెన్స్ తో చూడాలని ఉందమ్మా, చేస్తే బాగుండేదేమో నువ్వు అని. ఐ డోంట్ నో, అప్పటి వరకు కూడా నాకు నన్ను ఆర్టిస్ట్ చేయాలి, నేను చేస్తే బాగుండు అని ఆయనకి ఇంటెన్షన్ ఉందని తెలియదు. ఎందుకంటే ఎప్పుడు హీ వాజ్ లైక్, నా ఇష్టానికి ఈ రోజు దానికి ఇష్టం లేదు వదిలేసేయండి, దాన్ని బలవంత పెట్టద్దు. హీ వాజ్ లైక్ తన ఇష్టాలు మా మీద రుద్దడం కానీ, తను ఇది మా మీద ప్రెషర్ పెట్టడం కానీ ఎప్పుడు చేయలేదండి. ఒక్కసారి అడగను కూడా అడగల, నాకు ఇష్టం లేదు నాన్న, వద్దు నాన్న నేను చేయలేను అని. ఇంట్లో వాళ్ళు అందరూ అడిగారు. చాలా మంది నన్ను ప్రెషర్ చేసి, నువ్వు సినిమా చేయొచ్చు కదా, హీరోయిన్ గా చేయొచ్చు కదా, ఆఫర్ చిన్నప్పుడే చాలా ఆఫర్స్ వచ్చాయి. అంటే నాకు ఇష్టం లేదండి, నాకు భయము. అదే ఆ భయము అది నాకు లోపల ఇండల్జ్ అయిపోయి ఇది కూడా ఏంటంటే ఇట్లా రావడం కూడా ఇది సడన్ ఇదే. నేను అనుకోకుండా వచ్చి ఇది కూడా చెప్పంటే పులివాసు గారు అమ్మా చేయొచ్చమ్మా మీరంటే, అంటే నాకు తెలియదన్నా, మరి నాకు ఎలా చేయాలో ఏంటి. ఏం లేదమ్మా, ఒక పని చేయి, ఒక వీడియో చేయి, చిన్న వీడియో. అంటే నా కూతురే వీడియో తీసింది, నా డెమో ఆడిషన్ వీడియో నా కూతురు ఇంట్లో తీసింది, వంటగదిలో కూర్చొని నేను ఏదో చేస్తుంటే. ఆయన జస్ట్ చిన్న ఇది చెప్పారు, జస్ట్ సింపుల్ గా నువ్వు ఎలా చేస్తావో, నీకు మైండ్ లో ఏదుందో చెయ్యి, అది చేసి పంపించమ్మా అన్నారు. ఇది నేను చేద్దాము అని ఒక డెసిషన్ తీసుకొని ఒక ఇదైన తర్వాత ఒక మైండ్ లో ఒక డెసిషన్, ఓకే ఫైన్ చేద్దాము యాక్ట్. ఇక నన్ను బ్రెయిన్ వాష్ చేసింది ఎవరే అంటే హరితేజ. తను ఎందుకు చేయలేవు, ట్రై చేయొచ్చు కదా. హరితేజ గారు మీకు మంచి ఫ్రెండ్? చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. అంటే ఫస్ట్ చెప్పాలంటే మా ఆయన, తను హరితేజ చాలా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు మేమిద్దరం, తనకంటే మేమిద్దరం కలిసి తన్నాడుకుంటాం. వాళ్ళిద్దరు F2 లో కూడా చేశారు కదా, F2 చేశారు వాళ్ళు, చాలా సినిమాలు, రాజాది గ్రేట్ అని, F2 అని చాలా సినిమాలు చేశారు. అండ్ దే వర్ లైక్ లిటరల్లీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ తను ఏంటంటే నాకు ఆల్మోస్ట్ లైక్ నాకు సొంత సిస్టర్ కంటే ఎక్కువ. సో మేమిద్దరం అంతే ఇదిగా ఉంటాము, బాండింగ్ అదే ఉంటాం. మా బాండింగ్, నేనేమన్నా ఏదొచ్చినా తనతో ఫస్ట్ షేర్ చేసుకునేది ఇండస్ట్రీలో ఉంటే హరితేజతోనే. సో తనతో అంత ఇదిగా ఉంటాను. తనే నాకు బ్రెయిన్ వాష్ చేసి, ఎందుకు చేయలేవు, ఈయన కూడా చేస్తుందిలే, సినిమాలు అంటే సినిమాలు వద్దులే, తను వద్దంటుంది కదా, మేబీ తనకేమన్నా ఒక భయం ఉందేమో, కొన్ని సీరియల్ చేస్తా ఉంటుంది కదా, సీరియల్స్ చేయలేదు. అది అనుకున్న 2 days లోనే కాల్ వచ్చింది. అది ఎలా వెళ్ళిందో బయటికి ఏంటి అనేది తెలియదు. కాల్ వచ్చింది, వాసు గారు ఇట్లా చెయ్యమ్మా, చెయ్యి పర్లేదు, నువ్వు చేయగలవు, నీది ఎక్స్ప్రెసివ్ ఫేజ్, పాజిటివ్ ఫేజ్ అని. నన్ను ఇండస్ట్రీలోకి ఇది వచ్చిన తర్వాత నన్ను ఎంకరేజ్ చేసింది మాత్రం పులివాసు గారు. అంటే నాకు ఆల్మోస్ట్ లైక్ నాకు దేవుడిచ్చిన అన్న ఆయన. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రతి చోట చెప్తాను. నాకు ఏంటంటే నాకు ఒక పాత్ వేశారు, ఇలా చేయి, నువ్వు ఇది చేయి. ఆయన సీరియల్ చేస్తున్నప్పుడు కూడా వేరే ప్రాజెక్ట్ వస్తుంది అంటే, ఒప్పుకోమా నేను చూసుకుంటా, ఏం పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా. ఏ ప్రొడ్యూసర్, ఏ డైరెక్టర్ ఆ మాట చెప్పరండి. ఆయన ఏంటంటే మనకి ఒక అవకాశం వస్తుంది అన్నప్పుడు వదలొద్దు, నువ్వు చెయ్యమ్మా, నేనున్నాను వెనకాల, నేను అది మేనేజ్ అని తొందరగా ఎవరు చెప్పరండి. మాకు ప్రాబ్లం అవుతుందండి అంటారు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా వన్ ఆఫ్ ది ఆర్టిస్టే కదా, సో ఆర్టిస్ట్ అవ్వచ్చండి. అలా అని చెప్పేసి అందరూ సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు. దర్ ఇస్ నో రూల్. ఆయన ప్రొడ్యూసర్ అండి, ఆయన డబ్బులు పెడుతున్నారు. కానీ ఇక్కడ ఆయన ఇదిగా కాకుండా ప్రతిసారి ప్రతి చోట నన్ను సపోర్ట్ చేశారు. పులివాసు గారు అలా నాకు సపోర్ట్ చేస్తే, ఆ తర్వాత కూడా అన్ని ప్రాజెక్ట్స్ కానీ, అండ్ ఇట్లా మన కృష్ణకాంత్ గారు నిరుపమ్ గారు వాళ్ళు ప్రాజెక్ట్ చేశాను మా టీవీలో. అండ్ జీ తెలుగులో మంచి ప్రాజెక్ట్స్ చేశాను, సీతాకాంత్ గారిది వాళ్ళది. ప్రతి ప్రాజెక్ట్ లో ప్రతి క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్నది. నా పర్ఫార్మెన్స్ కి స్కోప్, నన్ను నేను ఎక్కడికక్కడ డెవలప్ చేసుకునే క్యారెక్టర్సే వచ్చాయి తప్పితే ఎక్కడ పక్క నుంచి నీ క్యారెక్టర్స్ ఎవ్వరు ఇవ్వలేదండి. అది లక్కో, వీళ్ళందరూ నన్ను అట్లా సపోర్ట్ చేసి, నన్ను నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్ లో నన్ను సపోర్ట్ చేసినట్టే ఫీల్ అవుతానండి. బికాస్ అది మన క్యారెక్టర్ రావడము అనేది, వాళ్ళు మనల్ని నమ్మి అది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్.
ఇట్ ఈస్ నాట్ దట్ ఇచ్చేసాం కదండి పైన పర్లేదు అనేది. మనల్ని నమ్మి మనకు అదొక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ మనకి ఇస్తున్నారంటే వాళ్ళకి మన మీద నమ్మకం ఉండాలి. అండ్ ఈ సీతమ్మ క్యారెక్టర్ కూడా దిస్ ఇస్ లైక్ కంప్లీట్ సోల్. సీతమ్మ కోదండరామయ్య క్యారెక్టర్ శ్రీవల్లిలో కంప్లీట్ ఆ సీరియల్ కి బేస్ సోల్ వాళ్ళిద్దరే. ఇంకా చాలా సీనియర్ ఆర్టిస్ట్ రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారితో కంపేర్ చేస్తే మీరు చాలా చిన్నపిల్ల అనుకోవచ్చు. అవును, చాలా జూనియర్ అండి. నేను చెప్తా, ఆయనతో కంపేర్ చేసుకుని వాళ్ళు ఇది ఇప్పుడు నేను వేరే 2-3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను కదండి. నా దగ్గర పక్కన ఫస్ట్ డే నుంచి నేను సీనియర్స్ తోనే చేస్తున్నానండి. బికాస్ నేను వచ్చి 3 years అయిందండి. ఇంకా 3 years నిండలా, 3 years నెక్స్ట్ అవుతాయి. మీరు చాలా జూనియర్ అయితే. చాలా జూనియర్. నేను చాలా నేర్చుకున్నారా? నేను ఎక్కడ యాక్టింగ్ నేర్చుకోలేదు. ఫాదర్ పోలికలతో పొనికి పుచ్చుకున్నట్టేనా ఇది? ఏమో టచ్ వుడ్ కీపింగ్ అంటే నేను దీనికి వెళ్ళలేదు. నాకేంటంటే ఒకవేళ ఎదుటి వాళ్ళు చూస్తే నాకు అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. ఐ అబ్జర్వ్ పీపుల్. ఓకే, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటుంది. వెన్ ఐఎమ్ క్వశ్చనింగ్ దెమ్, నేను చేయగలగాలిగా, ఇది సరిగ్గా చేయలేదు అని నేను అనకూడదు. నేను చేయగలిగితే నేను వాళ్ళకి చెప్పొచ్చు. సో నేను ఏం చేస్తానంటే చూస్తున్నప్పుడు కానీ, టీవీ చూస్తున్నప్పుడు కానీ, ఐ కీప్ ఆన్ అబ్జర్వింగ్ ద ఎక్స్ప్రెషన్స్. ఇంకోటి ఏం చేసేదాన్ని అంటే నేను వచ్చాను స్టార్ట్ అయిందన్నప్పుడు ఫస్ట్ లో బాగా బెరుకుండేది, భయం ఉండేది. సో దెన్ నాతో పాటు నాకు ఆర్టిస్ట్ ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు అంటారు కదా ఆయన. సో ఆయన కూడా అమ్మా ఏం కంగారు పడకండి అదే చెప్తా కదండి. ప్రతి మూమెంట్ లో ప్రతి చోట నాకు అందరూ ఇలా చేద్దామా, ఏం లేదు ఇలా చేద్దాం. మీరు చేసినవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పెద్ద ప్రాజెక్ట్సే చేశారు చేయడం బిగినింగ్ నుంచి. అది కూడా సీనియర్స్ అందరితో చేశారు. మీకు పేరు ఎవరైతే ఉన్నారో అటు ప్రభాకర్ గారు ఇవ్వండి, ఇటు రాజ్ కుమార్ గారు కానివ్వండి, అందరూ కూడా ఇలానే ఉన్నారు. అండ్ డైరెక్టర్స్ చూస్తే పులివాసు గారు కానివ్వండి, అందరూ మీకు ఎలా ఉందంటే మొత్తం ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్. ఎందుకంటే మీరు చెప్పిన పర్సన్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళు, అదే అందరూ పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్ మైండ్స్. అండ్ ఇప్పుడు ఇంకోటి జెమినీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, మమ్ముట్టి శ్రీనివాస్ గారు. ఆయన అయితే టూ కూడా అండి. ఆయన కూడా అట్లానే ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఒక మార్క్ వేసేసుకొని వాళ్ళకి ఒకటి క్రియేట్ చేసేసుకున్నారు, ఒక పాత్ క్రియేట్ చేసుకుని వచ్చిన వాళ్ళందరూ ఏంటమ్మా ఇలా చేద్దాం అంటే స్క్రీన్ మీద మనం ఇప్పుడు వీఆర్ ప్లేయింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ రోల్. వాళ్ళు ఎంత మనకి రెస్పెక్ట్ ఇస్తే మనం అంత కన్వీనియంట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ స్క్రీన్ మీదకి వెళ్ళి ఆఫ్ స్క్రీన్ మనము వీఆర్ లైక్ దర్ కంప్లీట్లీ స్ట్రేంజర్స్. బట్ ఆన్ స్క్రీన్ వాళ్ళు మనకి అమ్మా ఇలా చేద్దాం, ఓకేనమ్మా మీకు ఇలా ఆ కంఫర్ట్ ఎట్లా ఇస్తారు అంటే దే ఆర్ లిటరల్లీ, అంటే సీనియర్స్ అంటే అందుకే అంటారు. రాజ్ కుమార్ గారితో చేస్తున్నాను ఇప్పుడు నేను బయట చాలా నవ్వుతూ మాట్లాడతా, బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్క్రీన్ ఈ సీన్ చేస్తున్నామంటే వీ లైక్ పోటీ పడి చేస్తారు. ఆయన ఇలా చేద్దాం అని. సో ఇది నాకు అందరూ దానివల్ల కొంచెం నాకు చెప్తా కదా, ఎవ్రీ డే ఐమ్ లెర్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ సీన్ నేను నేర్చుకుంటూనే ఉంటా. వావ్. కానీ ఈ 3 years లో ఇది కేక్ వాక్ అని అనుకోవచ్చా? నాట్ రియల్లీ. ఓకే. ఎవరికి కేక్ వాక్ ఉండదండి. అది అట్లా అనుకుంటాం. అది ఎంత బ్యాక్గ్రౌండ్, నా బ్యాక్గ్రౌండ్ ఎవరికి నేను ఏ రోజు యూజ్ చేసుకోలేదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఇట్. కానీ అందరికి మీ బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా. తెలిసినా కూడా అది వాళ్ళు ఒక లెవెల్ వరకు, అది నేను వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు పులివాసు గారి కంటే హీ నోస్ ఇట్, బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ తో కాదు. ఇప్పుడు నేను జీ తెలుగులో ఫస్ట్ నా ప్రాజెక్ట్ జీ తెలుగు అగ్ని పరీక్ష, అక్కడికి నేను ఆడిషన్ ఇచ్చే వెళ్ళాను. నేను ఆడిషన్ ఇచ్చాను, నా లుక్ టెస్ట్ ఇచ్చాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నార్మల్ ఎవరైతే ప్రొసీజర్స్ ప్రతి ఒక్క ప్రొసీజర్ ఫాలో అవుతారో అదే ప్రొసీజర్ ఫాలో అయ్యే వెళ్ళాను. నేను డైరెక్ట్ గా నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు వన్స్ ఐ బ్లెట్ ఓకే ఇవి చేయకూడదు అని చెప్పిన తర్వాత నాకు ఓకే మా కాల్ వచ్చేసింది, మేడం ఇది చేద్దామా, ఇట్లా ఉంది, ఇట్లా ఏంటి, ఇట్లా అని మాట్లాడుకుంటాను. బికాస్ దే నో ఇట్, దే ఆల్రెడీ వాళ్ళు చూసారు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చూసారు. మేడం ఇలా చేద్దాము, మీ గెటప్ ఇలా అంటే అది నేను ప్లాన్ చేసుకుంటా. నాకేంటంటే ఒక ఇంట్రెస్ట్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సీతమ్మ ఉంది, సీతం ఇలానే ఉండాలి, ఇంతే హోమ్లీగా ఉండాలి. ఇంకొక గెటప్ ఉంది, ఆ గెటప్ ఏం చేద్దాం, సో అట్లా నేను ప్లాన్ చేసుకుంటా. ఇప్పటికీ ఆడిషన్స్ ఇస్తున్నారా? ఇప్పుడు ఆడిషన్స్ మూవీస్ కి చేస్తానండి. మూవీస్ చేస్తున్నారా? మూవీస్ చేస్తున్నాను. దొంగ, మీరు అసలు ఇందాక చెప్పకుండా మూవీస్ చేస్తున్నాను, వస్తాయి. ఆల్రెడీ సాయి కుమార్ గారితో ఒక మూవీ చేశాను. అది నా అదృష్టం అని చెప్పుకోవాలి. సాయి కుమార్ గారితో అంటే ఆయన పక్కన చేయడం అంటే ఇట్ వాస్ లైక్ నేను ఫస్ట్ సాయి కుమార్ గారి పక్కన అన్న ఫోన్ చేసి డైరెక్టర్ గారు మా సాయి కుమార్ గారి పక్కనమ్మా మంచి క్యారెక్టర్, ఆయన్ని క్వశ్చన్ చేసే అంత క్యారెక్టర్ మీకు, అది మీ ఇద్దరికి మంచి సీన్స్ ఉంటాయి.